అందరికీ నమస్కారం. మంతెనాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు స్పెషల్గా బ్రెయిన్ బూస్టర్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. మన బ్రెయిన్ చాలా షార్ప్గా యాక్టివ్గా ఉండి మన బ్రెయిన్ సెల్స్ అన్ని 150 ఇయర్స్ చాలా హెల్తీగా పనిచేయాలంటే ఆ బ్రెయిన్ని బూస్ట్ చేసే మంచి కొవ్వులు కావాలి. ఉన్న కొవ్వులన్నిటిలోకెల్లా నెంబర్ 1 కొవ్వు అంటే పచ్చి కొబ్బరి. అందుకని కొబ్బరికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి శుభకార్యములోనూ భగవంతుడి దగ్గర కూడా కొబ్బరికాయల్ని కొట్టించి మనం తినేటట్లు నలుగురికి పంచేటట్లు సాంప్రదాయం అందించారు. అలాంటి కొబ్బరి బ్రెయిన్కి ఎంతో మంచిది కాబట్టి ఆ కొబ్బరిని ఉపయోగించి కొన్ని రకాల డ్రై నట్స్ కాంబినేషన్లు ఉంటాయి. బాదం, జీడిపప్పులు టేస్ట్కి 2 స్పెషల్ ఇవి. వాటిని ఉపయోగించి తీపి కొరకు మనం బెల్లం కానీ మరి పంచదార లాంటివి అసలు వాడం కాబట్టి ఆప్రికాట్స్, కిస్మిస్లు, పండు ఖర్జూరం కాంబినేషన్తోనే ఈ బ్రెయిన్ బూస్టర్ లడ్డుని టేస్టీగా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. బ్రెయిన్ బూస్టర్ లడ్డు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కొబ్బరి తురుము 1.5 కప్పు, ఖర్జూరం ముక్కలు 1/2 కప్పు, బాదం పప్పులు 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, కిస్మిస్లు 2 టేబుల్ స్పూన్లు, ఆప్రికాట్లు 5, యాలకు పొడి కొద్దిగా. లడ్డు తయారు చేసే విధానం ముందుగా చూడబోతున్నాం. ఒక మందపాటి పాత్రలో మనం తీసుకున్న పచ్చి కొబ్బరి తురుముని వేసి సన్న సెక మీద కదుపుకుంటూ దోరగా వేగనివ్వాలి. పచ్చి కొబ్బరిని వేపితే తప్ప ఈ లడ్లు నిలవ ఉండవు. ఆ పచ్చి వాసన పోతే తప్ప లడ్డు కూడా కమ్మగా ఉండదు. అంచేత ఎక్కువ వేడి లేకుండా కొద్ది వేడిలోనే సన్నసేక మీద వేపితే పోషకాలు పోకుండా పచ్చిపోతుందన్నమాట. స్పీడ్గా మంట ఎక్కువ పెట్టి చేస్తే మాత్రం విలువలు తగ్గుతాయి, వాసన వేరుగా వచ్చేస్తుంది. అందుకని వేపటమే ఈ లడ్డుకి మంచి రుచినిస్తుంది. సరిగా వేపే విధానమే ఈ లడ్డుకి మంచి రుచినిస్తుంది. అలాగే ఆ వేగిన కొబ్బరిని పక్కన పెట్టుకుని మనం తీసుకున్న 2 రకాల డ్రై నట్స్ని, బాదం పప్పులు, జీడిపప్పులు కూడా బాండీలో వేసేసి సన్నసెక్క మీద దోరగా పచ్చిపోయేటట్లు వేగనిస్తాం. అలా వేగిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టుకుని వాటిని మిక్సీ జార్లో వేసేసి పొడి పొడిగా, మెత్తగా పిండి అవ్వకూడదు, ముక్కలో బాగో పొడి పొడిగా అట్లా చేసుకోవాలన్నమాట. అలా చేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో దోరగా వేపించిన కొబ్బరిని, అట్లాగే జీడిపప్పు, బాదం పప్పు వేపించిన ముక్కా చెక్క పొడిని వేసేస్తాం. తీపి కొరకు మనం ఇక్కడ ఆప్రికాట్లు, కిస్మిస్లు, ఖర్జూరం ముక్కలు ఈ 3టిని మిక్సీ జార్లో వేసేసి ఈ 3టిని మిక్సీ అట్లా తిప్పితే ఆ పెద్ద పెద్దవన్నీ నల్లి కూడా ముక్కా చెక్కలాగా అయిపోతాయి, ఒక ముద్దలాగా. మరీ పేస్ట్ లాగా అయితే బాగుండదు కాబట్టి అట్లా ముక్కా చెక్కలాగా చేసేసి ఈ 3టి యొక్క కలయికతో తీపి పదార్థం వచ్చింది కదా, దాన్ని ఆ ముద్దని ఆ కొబ్బరి డ్రై నట్స్ పౌడర్లో కలిపేసేసి, అంటే తీపికి బెల్లం బదులుగా వేస్తే ఈ ఖర్జూరం, ఆప్రికాట్లు, కిస్మిస్ల యొక్క జిగురే లడ్డు తయారీకి బాగుంటుంది. అలా మనకు కావలసిన సైజులో కొబ్బరి లడ్లు చేసేసుకుని పైన, మరి కొబ్బరిది కాబట్టి కొబ్బరి పొడిలో ఈ లడ్లు వేసేసి అట్లా రోల్ చేస్తే పైన అట్లా కొబ్బరి పట్టుకుని కలర్ఫుల్గా కొబ్బరి డ్రెస్సింగ్తో లడ్లు బాగుంటాయి. ఈ మధ్య 60 ఏళ్ళు పైబడిన వారందరికీ కూడా మెదడు కుసించుకుపోవటము, బ్రెయిన్ సెల్స్ వీక్ అయిపోవటము జరుగుతూ ఉంది. మతిమరుపు రావటము, ఆలోచన శక్తి, మెమరీ ఇట్లాంటివన్నీ తగ్గిపోవటము చాలామందిలో 60% మంది పైగా కనపడుతున్నది ఈ సమస్య. ఇలాంటివి రాకుండా ఉండాలంటే ముందు నుంచి కూడా ఇలాంటి లడ్డుని కనుక రోజు ఒకటి తీసుకుంటే ఇలాంటి సమస్యలు రాకుండా బ్రెయిన్ సెల్స్ని చాలా హెల్తీగా ఉంచడానికి ఈ లడ్లు ఉపయోగపడతాయి. అట్లాగే పిల్లలకి చిన్నప్పటి నుంచి కనుక ఇలాంటి కాంబినేషన్లో లడ్లు పెడితే బలానికి బలము, రుచికి రుచి, మెదడు సవ్యంగా పనిచేయటానికి, పిల్లలకి జ్ఞాపక శక్తిని పెంచడానికి కూడా
బ్రెయిన్ సెల్స్లో రిలీజ్ అయ్యే హాని కలిగించే కెమికల్స్ని కూడా బ్రెయిన్ సెల్స్ క్లియర్ చేసుకుని హెల్దీగా బ్రెయిన్ సెల్స్ వర్క్ చేయడానికి కూడా ఈ డ్రై నట్స్ డ్రై ఫ్రూట్ కాంబినేషన్లో తయారు చేసిన కొబ్బరి లడ్డు అద్భుతంగా పనికొస్తుంది. కాబట్టి పేరెంట్స్ ఇలాంటి ఆరోగ్యకరమైన లడ్లు ఇంట్లో చేసి పెట్టి పిల్లలకి అటు కుటుంబ సభ్యులకి అందిస్తే చాలా బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.